కాంగ్రెస్ పంచాయతీ తారస్థాయికి చేరుకుంది. ఏఐసీసీ నేతల డైరెక్షన్ ఫలితం ఇవ్వనుందా అంటే ఏమో అనే సమాధానం ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీ జోక్యం చేసుకున్న వరంగల్ నేతల కుమ్ములాటలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. రేపు క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కానీ కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న నేతలు పలు కారణాల రీత్యా సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్య మరింత ముదిరేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. అసమ్మతి నేతల మధ్య సయోధ్య కుదరనుందా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర నాయకులు ఏఐసీసీ చీఫ్ దగ్గర నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వరకు ఏదైతే సూచనలు చేశారో, రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న అసమ్మతి నేతలకు ఒక దిశా నిర్దేశం చేశారో, అదంతా సఫలమవుతుందా అంటే ఏమో అనే ఒక సమాధానం వస్తున్న పరిస్థితి. వరంగల్ కాంగ్రెస్ కుమ్ములాటలు ఇప్పటికీ పరిష్కారం కానట్లే కనబడతా ఉంది. ఈ కుమ్ములాటలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో ఉన్న అంతర్గత సమస్యలపైన పిసిసి క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసిసి నేతలు కూడా జోక్యం చేసుకున్నప్పటికీ కూడా, ఏఐసిసి ఒక దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా అక్కడ నేతల మధ్య ఉన్న వైరం, నేతల మధ్య ఉన్నటువంటి తేడాలు కానీ ఇంకా సమసిపోయినట్లు కనబడడం లేదు. క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టే వరకు ఇది కొనసాగుతుందా అనేది ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రేపు క్రమశిక్షణ కమిటీ మరొకసారి భేటీ కావాల్సి ఉన్నప్పటికీ, క్రమశిక్షణ కమిటీ రేపు వరంగల్ నేతలను, ఇటు కొండా మురళి కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంతమంది నేతలను పిలిచినప్పటికీ కూడా ఆ నేతలు రేపు హాజరయ్యే పరిస్థితి కనబడడం లేదు. వారు అక్కడ వరంగల్ జిల్లాలో రేపు గవర్నర్ పర్యటన ఉన్న కారణంగా, ఇతర కార్యక్రమాలు కారణంగా తాము క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాలేము అని చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు రేపు సోమవారం మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తూ ఉంది. ఢిల్లీ టూర్ ఖరారైనట్లు తెలుస్తూ ఉంది. అక్కడ కూడా ఈ అంశము చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ వరంగల్ కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి. కానీ తెరపైకి రాని వివిధ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదు. కాంగ్రెస్ నేతల మధ్య ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది అన్న వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. గద్వాలలో ఇటీవల చేరినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాత నేతల్లో ముఖ్యమైనటువంటి నేతల్లో సరితా యాదవ్ కావచ్చు, వీళ్ళ రెండు గ్రూపుల మధ్యతో పాటు ఇంకా కొంతమంది నేతల మధ్య గుమ్మనంగా ఆధిపత్య పోరు అయితే నడుస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. మంత్రి వివేక్ వ్యతిరేకంగా ప్రేమ్ సాగర్ రావు కార్యకలాపాలు సాగిస్తున్నారనే వార్తల్లో కొన్ని రోజులుగా సాగుతున్నాయి. కాస్త కొన్ని రోజులుగా సద్దుమణిగినప్పటికీ కూడా వారి వైరం అయితే, వారి మధ్య ఉన్న విభేదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు, కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలు ఎటువైపు దారితీస్తాయనేది ఒక ఆసక్తికరమైన చర్చగా జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో.